వెల్కమ్ బ్యాక్ టు విష్మార్ సింధు నాని వ్లాగ్స్. 2 weeks నుంచి నాన్ వెజే లేదు. సో నాన్ వెజ్ కోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఒక దాంట్లో చికెన్ పులుసు, ఒక దాంట్లో ఇడ్లీ. అండ్ ఏంటి ఇంత క్లమ్జీగా ఉంది అని అంటే, అండ్ అన్నీ చేసుకుంటున్నాం. మార్నింగ్ మసాలా అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం, అందుకని క్లమ్జీగా ఉంది, ఏమనుకోవద్దు. అండ్ నాటుకోడి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, అన్నీ సెట్ చేసి పెట్టారు. 2 కోడలు తెస్తే ఒకటి మేము కోసుకున్నాము. చిన్నోడు వచ్చి అడుగుతున్నాడు, ఏంటి చికెన్ అప్పచ్చైపోయిందానని. అందరూ కార్టూన్ ఛానల్లో మోక్షి బాబు లేసి వచ్చాడు మార్నింగ్. అండ్ కోడితో చాలా ఇంటరాక్ట్ అవుతున్నాడు, పట్టుకోవడానికి అసలు భయమే అనిపించట్లేదు. వాళ్ళ తాతయ్యని పిలిచి ఎక్కడ కోడింది చూద్దాం రా అని చెప్పి తీసుకెళ్ళాడు. అండ్ ఆఫ్టర్నూన్ నాటుకోడి బిర్యానీ సూపర్గా టర్న్ అవుట్ అయింది ఈరోజు ఇంట్లో. అండ్ దాంట్లోకి నంచుకోను చికెన్ పకోడా మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి సుజయ్కి. రసం వైట్ రైస్లోకి, అండ్ వైట్ రైస్ కొంచెం చేసుకున్నాము. అండ్ బిర్యానీలోకి రైతా అండ్ గోంగూర చట్నీ. ఈరోజు గోంగూర చట్నీ బిర్యానీలోకి ద బెస్ట్ కాంబినేషన్ అనమాట. అండ్ సూపర్గా టర్న్ అవుట్ అయ్యింది. అండ్ ఈవినింగ్ ఫ్రైకి నాటుకోడి కొంచెం. అండ్ అత్తమ్మ వాళ్ళందరూ బార్ చూస్తూ ఉన్నారు. అండ్ సుజయ్కి వేడిగా చికెన్ వేస్తూ ఉన్నాము. తనకి ఏది ఉన్నా లేకపోయినా చికెన్ పకోడా ఉండాలన్నమాట. అండ్ నా మైండ్లో చాలా రోజుల నుంచి రన్ అవుతుంది, 1.5 year బర్త్డే చేయాలి మోక్షికి 16th monthలో అని. అండ్ నేను మా వారిని అప్రోచ్ అయితే ఓకే అని చెప్పారు. అండ్ ఏం చేద్దామా అని అవుట్ఫిట్ ఆలోచిస్తూ ఉంటే పెళ్ళికి ఇది తీసుకున్నాను మీషోలో. సూపర్గా వచ్చింది, మీరు చూడొచ్చు బేబీకి ఎంత సూపర్గా కుదిరిందో. నేనే అన్నీ చేసుకున్నాను. సింపుల్గా ముగ్గుతో పికాచు లాగా ఒక బొమ్మ వేసాను, టెడ్డీ బేర్ లాగా. అండ్ మోక్షి నాకు చాలా ప్రీషియస్ అనమాట. సో తన కోసం ఏం చేయడానికైనా నేను రెడీ. అండ్ సింపుల్గా ఫ్యామిలీ మెంబర్స్, అందులో మా వదిన వాళ్ళు కూడా నిన్న వచ్చారు ఇంటికి. సో వాళ్ళు ఉన్నప్పుడు కూడా కట్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది అనే ఫీలింగ్తో నిన్న కట్ చేసుకున్నాము. అండ్ ఇంకొక ప్రోగ్రామ్ కూడా ఉండింది, సో అది క్యాన్సిల్ అయిపోయింది. లేకపోతే మీతో ఎందుకులో బీచ్కి వెళ్దాం అనుకున్నాను, కానీ అది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంట్లోనే ఇలా కానిచ్చేసాము. అండ్ మైల్ స్టోన్స్ చాలా ఎక్కుతూ వస్తున్నాడు కదా. అండ్ మోక్షి బాబు కూడా చాలా పెద్ద అయిపోతూ ఉన్నాడు చూడండి, తను చాలా ఫజీగా అయిపోతూ ఉన్నాడు. తిని వచ్చి చెప్తూ ఉన్నాడు అనమాట, రే ఏం కాదు కానీ యూ కెన్ డూ ఇట్ అని పెద్ద బావ చిన్న బామ్మర్తికి సజెస్ట్ చేస్తున్నాడు. అండ్ తిను ఎంత అంటే మార్నింగ్ నుంచి అత్త ఎప్పుడు కేక్ కట్ చేస్తాము, ఎప్పుడు తింటాము, ఎప్పుడు కట్ చేస్తామని అడుగుతూనే ఉన్నాడు. ఫైనల్లీ అది వచ్చేసింది. అండ్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇలాంటిది ఒకటి జరుగుతుందా మన ఇంట్లో కూడా, మనం కూడా చేయగలుగుతామా అని చెప్పి చాలా ఉంటాము. అండ్ రుత్విక్ కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు, చూసారు కదా, హాయ్ చెప్తూ ఉన్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే కేక్ ఎప్పుడు ఇస్తారు నాకు అని. అండ్ ఇంకొక పొరపాటు ఏంటంటే కేక్ కట్ చేసిన తర్వాత క్యాండిల్ వెలిగించలేదు అనే ఫీలింగ్ మేము పెట్టుకున్నాము, వెలిగించలేదన్నమాట. సో తను ఎందుకులే బ్లో చేయడము అని చెప్పి మా వారు నువ్వే బ్లో చేసేసే బాబుతో ఎందుకు అని చెప్పారు. సో చూడండి మోక్షి బాబు కట్ చేశాడు కదా ఇందాక, అలాగే కట్ చేయగానే తను తింటూ ఉన్నాడు. అని చూడండి ఈసారి బ్లో చేసేసిన తర్వాత తనకి ఒకసారి అలవాటు అయిపోయింది కాబట్టి తన హ్యాండ్స్తో తనే ఇనిషియేట్ తీసుకొని వెళ్ళి కట్ చేసుకొని తనే తినేస్తున్నాడు. ఇది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ తను కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు. అండ్
తను చూసారా గుర్తుపెట్టుకొని మరి ఇందాకేం చేసామని గుర్తుపెట్టుకొని మరి మళ్ళీ కట్ చేయడానికి వెళ్తున్నాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చూడండి వాళ్ళ పెద్ద బావ ఎలా పెడుతున్నాడు. అండ్ మోక్షికి చాలా ఇంట్రాక్షన్ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. అంటే హగ్ చేసుకుంటాడు రాగానే అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చిన్నపిల్లలు బాగా అర్థం చేసుకుంటారు కదా. సుజయ్ రుత్విక్ అంటే చాలా ఇష్టం మోక్షిక్ కూడా. సో తర్వాత రుత్విక్ వచ్చాడు, రుత్విక్ కూడా పెట్టాడు. అండ్ రుత్విక్ అయితే వెయిటింగ్, అసలు ఈగర్లీ వెయిటింగ్ అనమాట. నాకు పెడతారా పెట్టరా ఏంటి అని. అండ్ ఎలా అంటే కొంతమంది వెయిట్ చేస్తుంటారు కదా, నాకు ఎప్పుడు టైం ఇస్తారా వెళ్ళి తినేద్దాము అని. దాంట్లో ఫస్ట్ ప్లేస్ వాడితే నేను ఫ్రీజర్స్లో పెట్టున్నాను కేక్. వాడు పైన బబ్బులు ఉంటే చాక్లెట్ ఇస్తారు కదా, దొంగతనంగా వెళ్ళి తీసుకొని తినేద్దాం అని అంటే నాన్న ఇప్పుడు కాదు అనగానే పెట్టేశాడు. పాపం విన్నాడు. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అని చూడండి ఇప్పుడు రుత్విక్కి పెట్టమని అందరూ ఫోర్స్ చేస్తూ ఉన్నారు. అండ్ మా అత్తమ్మ వాళ్ళు కూడా నాతో బాగా ఇంటరాక్ట్ అవుతారు. ఏదైనా చేద్దాము అంటే ఎందుకు చేసేది అని అడగకుండా ఓకే చేద్దాము, మనకు తెలియదు కదా ఈ కాలం పిల్లలు చేసుకుంటారు, సో వాళ్ళని వదిలేద్దాము అని నాకు అందరు సపోర్ట్ చేస్తారు మా ఇంట్లో. అది మోక్షి కంటే అసలు తగ్గేదే లేదనమాట. మోక్షికి అయితే ఇప్పటి వరకు అన్నీ సూపర్గా జరిగాయి, ఏది జరిగినా కూడా. అండ్ మోక్షి ఫస్ట్ తినేసి తనకి ఓవర్గా అయిపోయినట్టుంది. ఇంకెవ్వరు పెట్టినా కూడా తినట్లేదు తను. అండ్ వాళ్ళ ముద్దులత్త చూడండి ఎంత ప్యాంపర్ చేస్తుందంటే తనని, చాలా ప్యాంపరింగ్గా ఉంటుంది. అండ్ నాకైతే చాలా చాలా నచ్చింది. మోక్షి ఇంకా ఆగట్లేదు అనమాట అన్నీ చెడిపోయాలి అని. అండ్ తిని చాలా నాటి మా వారు, చిన్న నాటి కాదు, ఎంత నాటి అంటే నాటి థింగ్స్ అన్నీ తన దగ్గరే ఉంటాయి. అండ్ అలాంటి హస్బెండ్ అందరి లైఫ్లో ఉండాలని నేను ఒకటి ప్రేయర్ చేస్తాను. చూడండి నేను వేసిన రంగోలి మొత్తం మోక్షి బాబు తుడిపేసాడు. నేను చెప్పాను కదా ఎప్పుడెప్పుడు తిన్నామా అని వెయిట్ చేసేవాళ్ళు, ఇప్పుడు అసలు ఆగలేకపోయారు వాళ్ళు కట్ చేసిన తర్వాత. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే వాళ్ళ చేత కూడా కేక్ కట్ చేయించుంటే బాగుండేదేమో అప్పుడు. అండ్ తనకి మా వదినికి తెలియదు. సుజయ్ అయితే అడిగాడు. మోక్షి చూడండి ఎంత ఇదిగా తిరుగుతూ ఉన్నాడు, వాళ్ళు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. అండ్ వాళ్ళ చేత కూడా కట్ చేయించుకున్నాము. వాడికేమో 10th బర్త్డే, వీడికేమో 4th బర్త్డే. చూడండి వాళ్ళు కూడా ఎంత హ్యాపీగా, వాళ్ళ అమ్మమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది, హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తుంది. వాడికి 10th బర్త్డే, వీడికి 4th బర్త్డే అని. అండ్ చూడండి సుజయ్ అయితే చాలా లిటరల్గా బాగా ఎంజాయ్ చేశాడు. పెద్దరాయుడు వచ్చాడు. మా పెద్దరాయుడు ఎలా ఉన్నాడో కింద కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా. అండ్ మా పెద్దరాయుడు మా మామయ్య వాళ్ళని కూడా పిలిచామన్నమాట. ఇంట్లో కరెంట్ పోయింది. సో మోక్షి ఫ్యాన్ మా మామయ్య పట్టుకొని చూసుకుంటూ ఉన్నారన్నమాట. అండ్ మా మామయ్య కూడా ఇలా తనకి చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా అత్తమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫాలో మై ఛానల్ ఇష్మాత్ సింధు నాని వ్లాగ్స్. అండ్ ఎంత చేసినా పిల్లల కోసమే కదా, మనం హ్యాపీగా ఉండాలి, పిల్లల్ని హ్యాపీగా చూసుకోవాలి.